కష్టపడి చదువుకొని వచ్చిన బిడ్డలు మీరు కష్టపడి చదువుకొని అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో పాస్ అయ్యి రకరకాల కష్టపడి మీ శ్రమను మీ మైండ్ మొత్తం ఉపయోగించి సర్కారు కోరుకోవడానికి చాలా అదృష్టం కూడా ఉన్నారు. చదివిన వాళ్ళు చాలా మంది అందరికీ అనుకోరు. కానీ మీకు ప్రభుత్వం ద్వారా ఇవాళ ఏఈఓ ఉంటే ఇవాళ దాదాపు 70-80 వేల జీతం ఉంది. ఫస్ట్ రిక్రూట్మెంట్ లో ఏమో ఉంటే ₹1,00,000 ఎక్కువ సాలరీ ఉంది. ఇవాళ తర్వాత ఏడీఏ డాక్టర్ కావాలి కానీ సబ్సిడీ కట్టాలంటే ఎప్పుడైనా దూరం మీరు కష్టపడ్డ దానికి దారం వచ్చిన దానికి ఎంత తేడా ఉండదు. మీకు పోత ₹100 జైలు పెట్టుకుంటే అది నీకు ఎప్పుడు బాగా కలకల. నువ్వు ఒక క్వింటాల్ కందులు అమ్ముకొని జేబుని డబ్బులు పెట్టుకోవడానికి ఎంత సంతోషం ఉంటుంది ఇంటికి. అవునా కాదా? ప్రభుత్వం ఇచ్చే స్కీములు కూడా మనం కూడా భాగస్వాములు కావాలి. మన బాధ్యత ఉండాలి. అప్పుడే మనము ఏదైనా కూడా తృప్తిగా జీవించగలుగుతాం. కనుక ఇవాళ నేను ఒక మాట తాగండి, డిస్టర్బ్ చేయండి.